నేటి శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ డాక్టర్ కృష్ణవేణిలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ తిరుమల ప్రాశస్త్యం దృష్ట్యా తిరుపతి జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చుటకు అన్ని శాఖలు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి మీద ఇప్పటికే జనవరి నెలలో 850 కేసులు నమోదు చేశామని, ఇది ప్రమాదభరితంగా ఉందని, ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకూడదని వాహనదారులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని, ప్రమాదాల బారిన పడకూడదని, కుటుంబం బాగుంటేనే మనం బాగుంటామని తెలిపారు. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు సహకరించాలని, ప్రతి ఒక్కరూ కలిసి భాగస్వాములు కావాలని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రవాణా శాఖకు, సిబ్బందికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. రహదారి భద్రతా నినాదంగా కాకుండా జీవన విధానంగా మారాలని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, ఇవి ప్రాణాలను కాపాడే రక్షణ కవచాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. పోలీసు చర్యలు తీసుకోవడం శిక్షించడానికి కాదని, ప్రజల ప్రాణాలను కాపాడటమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న రహదారి భద్రతా కార్యక్రమాల సమన్వయంతో విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. సరైన డ్రైవింగ్ శిక్షణ పొందిన తర్వాతే వాహనం నడిపేలా కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని గుర్తు చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా జీవితాంతం బాధకు కారణమవుతుందని హెచ్చరించారు. రహదారి భద్రత అందరి వ్యక్తిగత బాధ్యతగా భావించి నియమాలు పాటించాలని తెలియజేశారు. ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేశామని తెలిపారు. శతాబ్దాలుగా ఎదురవుతున్న రహదారి ప్రమాదాలను నివారించాలంటే ముఖ్యంగా డిసెంబర్ నెలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఈ కాలంలో వాహనాల రద్దీ, దీర్ఘ ప్రయాణాల వలన డ్రైవర్లు అలసట, ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. లాంగ్ జర్నీ అనంతరం విశ్రాంతి తీసుకుని లోకల్ డ్రైవర్లను వినియోగించుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చునని సూచించారు. స్థానిక డ్రైవర్లకు మార్గాలపై అవగాహన ఉండడం వల్ల రాంగ్ రూట్ ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. వాహనాలలో డాష్ క్యామ్స్ వినియోగం భద్రతకు అవసరమైన ఆధారాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి డ్రైవర్ పూర్తి వ్యక్తిగత అవగాహన వాహనం నడిపి రోడ్డు నియమాలు పాటిస్తే అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్సీ, మ్యాక్సీ వాహన డ్రైవర్లు మరియు డ్రైవింగ్ స్కూల్, పొల్యూషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెలలో దాదాపు ఈ నెల మనం 34 మంది వ్యక్తులను కోల్పోయాము. తిరుపతి జిల్లాలో 92 మంది వ్యక్తులు ఇంజూర్ అయ్యారు. అంటే 120 మంది వ్యక్తులు ఈ నెలలో తిరుపతి నుండి ఇంజూర్డ్ చనిపోవడం జరిగింది. 34 మంది వ్యక్తులతో 95 యాక్సిడెంట్ కేసులు ఈ నెలలో, కేవలం ఈ నెలలో మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా అయితే ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించగలం, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, తరువాత ఉన్న స్టూడెంట్స్కి కానీ లేదా మన సమాజంలో ఉన్న వ్యక్తులకు కానీ రోడ్డు భద్రతా నియమాల గురించి తెలుసుకోవడం, తెలియజెప్పడం, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి చాలా ప్రయారిటీ ఇస్తుంది రోడ్డు యాక్సిడెంట్ తగ్గించడం. అందులో భాగంగా తిరుపతి జిల్లా మరీ ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ ఉండడానికి కారణం ప్రతిరోజు 1,00,000 మంది వరకు భక్తులు వచ్చిపోవడం, దాదాపు 10,000 నుండి 15,000 వెహికల్స్, కొత్త వ్యక్తులు దేశవ్యాప్తంగా ఇక్కడికి వెంకటేశ్వర స్వామి ధరించుకోవడానికి రావడం, వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా ఆల్ టైమింగ్స్ లో వచ్చి మళ్ళీ ఇమీడియట్గా దర్శనం చేసుకుని వెళ్ళాలనే ఒక ఆతృతతో నిద్ర కూడా లేకుండా కొంతమంది డ్రైవ్ చేయడం, దాని ద్వారా యాక్సిడెంట్స్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీటన్నింటినీ తగ్గించడానికి ప్రజల్లో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలనే ఒక దృఢ సంకల్పం అనేది ఇంపార్టెంట్. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభుత్వం కానీ, తిరుపతి జిల్లా పోలీస్ కానీ 4 విధాలుగా మనం ముందుకు వెళ్తున్నాం. ఒకటి, ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్, అందరికీ కూడా చట్టం పట్ల అవగాహన కల్పించడం.
2 ఇంజనీరింగ్ ఉన్న రోడ్ల దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నాయా, రోడ్ ఇంజనీరింగ్ వల్ల సమస్యలు ఉన్నాయా, వాటిని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మిగతా డిపార్ట్మెంట్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ రోడ్ ఇంజనీరింగ్లో ఉన్న లోపాలని సాధించడం, ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే తప్పు చేస్తున్నారో వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవడం, రాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ చేసిన వాటిపై ఇటీవల కాలంలో మనం తీసుకుంటే ఈ నెలలో ఒక్క నెలలోనే దాదాపుగా 792 డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సన్స్ పట్టుకోవడం జరిగింది. అంటే 792 అంటే 800 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము అంటే ఒక విధంగా ఆలోచించాలి. రహదారులు ఉపయోగించేటప్పుడు తగిన భద్రతా నియమాలు పాటించడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనందరికీ తెలుసు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పడిపోతే దెబ్బలు తగ్గుతాయి. కానీ హెల్మెట్ పెట్టుకోవడం పెద్ద చర్యలు తీసుకుంటున్నారని కాదండి. పోలీసులు ఎవరి కోసం భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? మన ప్రజల ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఆ తీసుకుంటున్న చర్యలు ప్రజల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా అవసరమైతే గురించి అవగాహన మెయిన్ ఈ నినాదం ఏంటంటే రహదారి భద్రత అనేది ఒక నినాదమే కాకుండా ఒక జీవన విధానంగా ఉండాలని మనం అందరం తెలుసుకోవాలి. ఇదంతా మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. రహదారులను ఉపయోగించేటప్పుడు భద్రతా నియమాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే 18 years లోపల ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి వచ్చి ఉండదు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరికి ఎటువంటి వాహనాలు కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది ఒక నేరం. అది ప్రతి ఒక్కరు మనం గమనించాలి. తర్వాత మద్యం సేవించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపడం, ఇవన్నీ మనకి తెలుసు. ఒకవేళ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అందరికి తెలుసు. మనందరికీ ఆ ప్రమాదాల్లో జరిగిన ప్రమాదాలు ప్రాణాలు కోల్పోవడమే కాదు, కొంతమంది శాశ్వత వైద్యులు కానీ కొంతమంది వాహనంలోకి వెళ్ళి కుటుంబానికి తిరిగి భారం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబంలో రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే మనం రోడ్డు ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ మన జిల్లా పోలీస్ శాఖ వారు మన జిల్లాలో ఈ రహదారి ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి గణనీయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన ఎస్పీ గారు క్లియర్గా వివరించడం జరిగింది. ఈ మాసోత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే నినాదం ఏంటంటే శిక్షణతో భద్రత, సాంకేతిక ద్వారా పరివర్తన అనేది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక నినాదం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా మనం అంటే శిక్షణతోనే మనకి భద్రత ఉంటుంది. అంటే మనకు తగిన శిక్షణ లేకుండా మోటార్ సైకిల్ మనం ఉపయోగించకూడదు, కారు ఉపయోగించకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ శిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే తగు భద్రతా నియమాలు పాటించి మనం వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరితే మనం ఆఫీస్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఆఫీసులకు కానీ లేకపోతే మన బస్సులో లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రవాణా శాఖనే ఈ బాధ్యత కాదండి, మన అందరినీ బాధ్యత. దానికి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు రకరకాల ఫోన్ ద్వారా మనం ఇందాక ఎస్పీగా చెప్పారు, ఒక ఫోన్ కొంటే ఇమీడియట్ గా దానికి మనం ఇదేస్తున్నాం. అలాంటి ఒక వెహికల్ కొనుక్కున్నప్పుడు, మోటార్ సైకిల్ కొనుక్కున్నప్పుడు మంచి ప్రామాణికతతో కూడినటువంటి హెల్మెట్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కారు కానీ బస్సు కానీ వెహికల్స్ మిగతా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా సందర్భాన్ని ప్రయాణాలు చేయకూడదని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక కాదు, అందరి బాధ్యత.
జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.